హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వము రేపు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు, ఏ రకమైనటువంటి పెన్షన్ ఎవరికి ఇస్తారు అనే వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీనితో పాటుగా జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం మనకు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో, ఇందులో ఒక సమస్య అయితే ఉందండి. సో, అన్ని కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకైతే అవకాశం కల్పించబోతున్నట్లు లేదు. కేవలము కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట దరఖాస్తులు పెట్టుకోవడానికి. సో, అది ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ తేదీ నుంచి అప్లికేషన్స్ మొదలవుతాయి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, అర్హతలు ఏమేమి కలిగి ఉండాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఈ వీడియో ద్వారా అందజేస్తాను. తెలియనటువంటి వాళ్ళకందరికీ కూడా నలుగురికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్‌ని. తెలియచేయపరచండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు ప్రతి నెల రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అలాగే జనవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్లయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ జనవరి నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని మార్పులు చేర్పులనైతే తీసుకొచ్చిందండి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం పెన్షన్లను ప్రతి నెల కూడా 2 రోజులు, ఒకటో తారీఖున, రెండో తారీఖున పంపిణీ చేయాలి. సో, ఈసారి జనవరి 1 హాలిడే ఆ రోజు. గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు. కాబట్టి ఆ రోజు వాళ్ళు రారు. అందువల్ల ఒకటో తారీఖున బదులుగా ఈ నెల 31 తారీఖునే పెన్షన్ల పంపిణీ మొదలైపోతుంది. ఆ రోజు ఉదయం 7 గంటలకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ దగ్గర ఫేస్ స్కాన్ లేదా ఫింగర్ ప్రింట్ తీసుకొని డబ్బులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధానంలో మీకు పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారనమాట. సో, ఇన్ కేస్ మీరు గనక 31 తారీఖున ఈ పెన్షన్‌లను తీసుకోని ఎడల, ఆ రోజు కొన్ని కారణాల చేత మీరు గనుక రాలేకపోయినట్లయితే, దాని తర్వాత ఎప్పుడు తీసుకోవాలి అంటే, 2వ తారీఖున తీసుకోవచ్చు. ఆ రోజు కూడా పంపిణీ చేస్తారు. సో, 31 తారీఖున తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే అరకొర ఉంటారో వాళ్ళ కోసం 2వ తారీఖున కూడా పంపిణీ చేస్తారు. 2 రోజులైతే ఇచ్చింది ప్రభుత్వం మనకు ఛాన్స్ పెన్షన్‌ల పంపిణీ చేయడానికి. ఇక్కడి వరకు క్లియర్ ఇది. ఏ తేదీన ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారనే విషయం. ఇక ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు అంటే, సో మీరు ఇంతకుముందు వేరొక పెన్షన్స్ అయితే తీసుకుంటూ ఉండొచ్చు. దాని తర్వాత ముఖ్యంగా మెడికల్ పెన్షన్స్, డీఎంహెచ్ఓ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కి వెళ్లారు. రీవెరిఫికేషన్స్‌కు. దాని తర్వాత వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 85% బిలో ఉన్నట్లయితే వికలాంగ పెన్షన్, 85% అబోవ్ ఉన్నట్లయితే మెడికల్ పెన్షన్, రూ. 15,000 పెన్షన్ వస్తుంది. సో, ఇప్పుడు మీకు గనక ఈ సదరం సర్టిఫికేట్‌లో పెన్షన్ రకము చేంజ్ అయ్యి, పర్సెంటేజ్ చేంజ్ అయ్యి, పెన్షన్ మీరు మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందే. దరఖాస్తులు పెట్టుకుంటేనే మీకు పెన్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో, అప్పుడు మనకు ప్రభుత్వము ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేయాలి. అవి రిలీజ్ చేసినప్పుడే మీరు దరఖాస్తులు పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ప్రస్తుతానికైతే రిలీజ్ చేయలేదు. అప్పటి వరకు మీకు ఇదివరకు మీకు ఎంత పెన్షన్ డబ్బులైతే ఇస్తున్నారో అంతవరకే ఇస్తారు. వన్స్ మీకు అప్లికేషన్స్ రిలీజ్ చేసి మీరు అప్లై పెట్టుకొని, అప్పుడు దాని తర్వాత మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ అయితే మంజూరవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు మీకు ఖచ్చితంగా ఇంతకుముందు ఎంత పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారో అంతే ఇస్తూ ఉంటారు. అలాగే అప్పీల్ చాలామంది కూడా పెట్టుకున్నారు. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. వాళ్ళకి మళ్ళా రీఅసెస్మెంట్స్‌కు నోటీసులు జారీ అయ్యి, వాళ్ళు రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళి, వాళ్ళకు మళ్ళా పెన్షన్ సెలెక్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇస్తూనే ఉండాలని చెప్తూ ఉన్నారు ప్రతి నెల కూడా. ఓకేనా? సో, ఇక కొత్త పెన్షన్ల సంగతైతే చూస్తామండి. ప్రభుత్వం మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పించింది. అది కూడా కేవలం
ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే. ఇక్కడ కొత్త పెన్షన్‌లంటే చాలామంది కూడా 50 ఏళ్ళు కొత్త పెన్షన్స్ అనుకుంటూ ఉన్నారు. అండ్ వీటితో పాటుగా ఈ విడో పెన్షన్స్ అనుకుంటూ ఉన్నారు. స్పౌస్ పెన్షన్స్ అనుకుంటూ ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ పెన్షన్స్ అనుకుంటూ ఉన్నారు. అన్ని రకాల పెన్షన్స్‌కి అవకాశం అయితే కల్పించబోతున్నట్లు అనుకుంటూ ఉన్నారు. బట్ అలా కాదండి. మనకు ప్రభుత్వము పర్టిక్యులర్‌గా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే మంజూరుకు సిద్ధమైతే అయ్యింది. వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అది కూడా జిల్లాకు 200 పెన్షన్‌లకు మాత్రమే లిమిట్‌తో చెప్తూ ఉన్నారు. బట్ దాన్ని మనకు కొంచెం పెంచే ఛాన్సెస్ అయినా ఉండొచ్చు. చెప్పలేం. అందరికైనా అవకాశాలైతే కల్పించొచ్చు. బట్ ప్రస్తుతానికైతే 200 పెన్షన్‌లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని చెప్తూ ఉన్నారు. మొదటి ప్రాధాన్యత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో కూడా కొన్ని రకాలైతే ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. అండ్ అలాగే క్యాన్సర్ రోగులు, వికలాంగులు ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ఛాన్సెస్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద మనకు చాలా రకాల ఈ యొక్క డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళైతే ఉంటారనమాట. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. డయాలసిస్ చేసుకుంటున్నటువంటి రోగులకు మాత్రమే వర్తిస్తుంది ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అనేది. 2 కిడ్నీలు పూర్తిగా పనిచేయనటువంటి వాళ్ళు, క్రమం తప్పకుండా డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ పెన్షన్‌కు అర్హులైతే అవుతారు. ఓకేనా? సో, ప్రభుత్వము ఈ యొక్క డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది. ఈ 200 పెన్షన్స్‌లో. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా డయాలసిస్ చేపించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనీ అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇటువంటి ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వము ముందుగా ఈ రకమైనటువంటి వాళ్ళకి కల్పించబోతున్నట్లు చెప్తూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అన్ని రకాల క్యాన్సర్ రోగులకైతే వర్తిస్తుందన్నమాట. ఓకేనా? సర్జరీ చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, దీర్ఘకాలికంగా పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ నిర్ధారణ అయినటువంటి వ్యక్తులకు కూడా ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. టీబీ దీర్ఘకాలిక పెన్షన్స్ తీసుకునే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. క్రోనిక్ టీబీ లేదా ఎండిఆర్ టీబీ ఉన్నటువంటి రోగులు దీనికి అర్హులైతే అవుతారు. వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా కాలంగా చికిత్స పొందుతూ జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్ళకు అవకాశం అయితే కల్పిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సికిల్ సెల్ అనీమిషియా పెన్షన్ కూడా అవకాశం అయితే ఇచ్చారండి. సో, ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏమేమి రకాలు చెప్తూ ఉన్నానో ఇవన్నీ కూడా. సికిల్ సెలీమియా పెన్షన్కు అర్హులైనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే లెప్రసీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చండి. సో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రకాల్లో ఎవరికైనా వీటి వలన ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇంకా మనకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామని. నాకు తెలిసి జనవరి నెల మొదటి వారంలో స్టార్ట్ అయినా చేసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. వీళ్ళకి దాదాపుగా పెన్షన్స్ అనేటువంటివి 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అయితే ఉంటాయన్నమాట మ్యాక్సిమం. వాళ్ళ యొక్క డిసీజ్‌ని బట్టి. ఓకేనా? ఇక మీరు దరఖాస్తులు ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే జనవరి నెలలో స్టార్ట్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఆల్. నేను అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. అప్లికేషన్ ఫామ్ కావాలి. అక్కడే ఇస్తారు. గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడే అప్లికేషన్స్ రిలీజ్ అవుతాయి. వెళ్ళి ఈ డిజిటల్ అసిస్టెంట్ అధికారి అయితే ఉంటారనమాట. అధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు అప్లై చేసేస్తారు ఆన్లైన్‌లో. వాళ్ళకి లాగిన్‌లో. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ ఎవరికి? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సదరం సర్టిఫికేట్ ఎవరికి? వికలాంగ పెన్షన్స్ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి మీరు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు. బట్ ముందు రోజులు ఇంకా కూడా నేను అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. రిమైనింగ్ కేటగిరీల వాళ్ళకి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారంటే తప్పకుండా కల్పిస్తారండి. బట్ పర్టికులర్గా సర్టెన్ డేట్ అని చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఇంకా అప్డేట్ రిలీజ్ చేయలేదు కాబట్టి నేను అలా చెప్పకూడదు. సో, ప్రస్తుతానికి వీళ్ళకి మాత్రం అవకాశం అయితే కల్పించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అది కూడా డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. అందుకనే డేట్ కూడా చెప్పలేదు మీకు. జనవరి నెల మొదటి వారం అని చెప్పాను అంతేను. అది కొంచెం ముందుకైనా వెళ్ళేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు, చెప్పలేం అది కూడా.